నంద్యాలలోని పులిమతి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలను అందుబాటులో ఉన్న సబ్సిడీలను రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దానికి గ్రావిటీ నీళ్లు చేయలేదు, పంపింగ్ అంతే కదా. లిఫ్ట్ దాన్ని తీసుకొచ్చి పెట్టాలా, కట్ట మట్టి అమ్ముకుండ్రి. 3 కోట్లతో పోయి పని, అది 3 కోట్లతో పోయి పని. ఇప్పుడు ఎన్ని కోట్లు అవుతుందో మనం మాట్లాడారు. పాపం అమ్మాయి మన ఎమ్మెల్యే పాణెం గౌరీ చరితమ్మ గారు, వెంకటరెడ్డి పోయినారు. తర్వాత కడప జిల్లాలో మనకన్నా వాళ్ళకి ఎక్కువ అవసరం, అది దాని మీద ఆధారపడినారు వాళ్ళు. వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి గారిని అడిగినారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తాం, అనుకున్న బ్యాలెన్స్ మనమే ఏర్పాటు చేస్తాం, మేమే దాన్ని కంప్లీట్ చేస్తామన్నారు. 30 కోట్లు గారి 40 కోట్లు గారి ముఖ్యమంత్రి గారికి చేస్తామని చెప్పి నిన్న కలెక్టర్ గారి మీటింగ్ లో చెప్పారు. పేపర్లు కూడా వచ్చేది, చూసినా లేదు. నేను మాట్లాడాను, విజిల్స్ వచ్చి కూడా వచ్చినాయి. అలగనూరు బ్యాలెన్స్ గురించి మాట్లాడాం, బాగా చెప్పాము. కాబట్టి ఐడిబిటీ కూడా బాగా జరిగింది. అందరు రైతులకు అవకాశం ఇచ్చాం. ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతులతో కలెక్టర్లు కానీ అధికారులు కానీ కూర్చొని చర్చించలే. మొట్టమొదటిసారి నేను కూడా వేరే జిల్లాకి